లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 26న విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. గతంలో 2 సార్లు విచారణకు హాజరైన కవితకు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈమెయిల్ ద్వారా నోటీసులు పంపింది సిబిఐ. కవిత విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపే అవకాశం కూడా ఉంది. సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు కొనసాగుతుండగా దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు కవిత. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ బొప్తే అందిస్తారు. కిరణ్, ఏంటి చెప్పండి. సో కవిత ఈసారి హాజరు కానున్నారా అవుతారా అనే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. సో ప్రస్తుతం సిబిఐ నోటీసులు ఈమెయిల్ ద్వారా పంపించినట్టు తెలుస్తోంది. ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా హరి, ఎందుకంటే ఈ నెల 26వ తేదీన మరోసారి సిబిఐ విచారణకు రావాలని ఎమ్మెల్సీ కవితకు ఇప్పటికే సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈమెయిల్ ద్వారా నిన్న మధ్యాహ్నం పంపినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఈ నెల 26వ తేదీన తాను సిబిఐ ముందు విచారణకు హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో గత 2 సంవత్సరాలుగా ఈ కేసు అనేది కొనసాగుతూ వస్తుంది. గత 2022 డిసెంబర్లో కూడా తాను ఇంట్లోనే హాజరైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చిలో కూడా ఢిల్లీ వేదికగా సిబిఐ విచారణకు హాజరయ్యారు. సిబిఐ కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా అటు సెల్ ఫోన్లతో సహా అవన్నీ కూడా సమర్పించడం జరిగింది. దాదాపు సౌత్ ఇండియా నుంచి 100 కోట్ల స్కామ్ జరిగింది, ఖచ్చితంగా కవితకు ముడుపులు వెళ్లాయనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా తాను ఒక కేసు పిటిషన్ కూడా వేయడం జరిగింది. మహిళలను ఇంటి వద్దే విచారించాలనే దానిపైన కూడా ఆ సుప్రీంకోర్టులో కేసు కూడా విచారణ కొనసాగుతుంది. అప్పటి వరకు ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఆ కేసు కూడా మరోసారి వాయిదా పడింది. ప్రస్తుతం ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉంటుంది, పొత్తులు ఉంటాయనే దానిపైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా సిబిఐ దీనికి సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నోటీసులు ఇవ్వడం పట్ల కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుందనేది మాత్రం మనం వేచి చూడాలి హరి.